నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. 2026 సంవత్సరం ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి చూస్తే ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంట? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2026 నుంచి డిసెంబరు 2026 వరకు కూడా ఈ 12 నెలల కాలం పాటు కూడా ఆంగ్లమానం అంటారు, పాత రోజుల్లో అలానే అంటారు. అయితే ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పడం అనేది ప్రామాణికం. అయితే ఇవి కూడా తెలుసుకోవటంలో తప్పు లేదు. ఇది కాదు అని చెప్పడానికి వీల్లేదు, ఆన్సర్ లేదు. తెలుసుకోవటంలో తప్పేమీ ఉండదు అక్కడ. ఎందుకంటే గ్రహాల యొక్క పొజిషన్ ఆశ్రమం ప్రకారంగా, ఖగోళ శాస్త్రం ప్రకారంగా మారుతుంది. కాబట్టి ప్రతి నెలలో కూడా అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు, గురువు, శని ఎలా ఉన్నాడో అని తెలుసుకోవటంలో తప్పేమీ లేదు లైఫ్లో. అయితే ఈ రాశి వాళ్ళ, కన్యా రాశి వాళ్ళకి ఏమిటంటే అనుకున్న పనులు చేయాలనే ఆతృత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి. కానీ కొంత బెరకుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే లోపలికి ప్రజెంటేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతుంటారు. అంటే మనసులో ఆలోచనలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి, ప్రజెంటేషన్ ఇవ్వటంలో కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక 10 మందిలో 6 ఫెయిల్ అవుతుంటారు. కానీ మళ్ళీ మంచి నాలెడ్జ్ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ మనసులో భావన అనేది ప్రజెంటేషన్ చేయలేకపోతారు. విషయాలన్నీ తెలుసున్నా కూడా ప్రజెంటేషన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ప్రపంచంలో చెప్పటం కూడా ఇంపార్టెంటే. ఇక్కడ పాత రోజులు వేరు, కొత్త రోజులు వేరు. పాత రోజుల్లో సబ్జెక్ట్ ఉంది అంటే కొంతమంది పాపులేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తింపు రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు అలా కాదుగా, కొన్ని కోట్ల మంది అయ్యారు. ఆ కోట్ల మందికి ఏంటి, మనం ప్రజెంటేషన్ చేస్తేనే ఆ కోట్ల మందికి మనకు తెలుస్తుంది ఇతను నాలెడ్జ్ పర్సన్ అని. ఇలాంటి చాలా ఇంపార్టెంట్. వివాహపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి వీళ్ళు, సంతానపరంగా కానీ. అలానే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా లౌక్యంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. లౌక్యం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ లౌకికాన్ని ప్రదర్శించడం చాలా ఇంపార్టెంట్. అది కొంతమందికే, 10లో 6కే, 4కి దీనికంటే రివర్స్లో ఉంటారు. ఇది ప్రేక్షకులు గమనించాలి. ఎందుకంటే మన వాళ్ళు చెప్పంగానే కామెంట్కి రెడీగా ఉంటారు కదా, అందువల్ల ముందుగానే వాళ్ళకి హింట్ ఇచ్చేస్తున్నాం. అలాగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూసేటట్లయితే, రాహుకేతువులు డిసెంబర్ 7వ తారీఖున మారుతారు 2026. ఎలా మారుతారు అంటే డిసెంబరు 7వ తారీఖున కుంభరాశి, 6వ తారీఖు వరకు కుంభరాశి వరకు ఉంటారు. 6వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో రాహు ఉంటే కన్యారాశి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే షష్టమంలో రాహు యొక్క ఫలితం చాలా మంచిది. అంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది, విదేశాలకు వెళ్ళటం, తర్వాత వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటాం, నూతన వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు, నిష్ణాతులతోటి కలిసే అవకాశాలు ప్రధానంగా ఉంటుంది. అలానే విదేశాల్లో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టడం ఒకటి, కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ధనధాన్య వృద్ధి కలుగుతుందని అర్థం. అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇది. అయితే గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో 6వ స్థానం రాహు యొక్క ఫలితం అనేది చాలా మంచిదే. శనివత్తు రాహు అంటారు. అంటే రాహు అయినా శని అయినా 6వ స్థానంలో ఉంటే ధనధాన్య వృద్ధి కలుగుతుందనేది ఆన్సర్. ఇక్కడ ఇది ఒక ఫార్ములా లాంటిది అనుకోండి. అంటే డెవలప్మెంట్ అవుతారు, వృద్ధి చెందుతారు, అన్ని రంగాల అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది, వ్యాపార విస్తరణ జరిగే అవకాశం, వివాహాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయని అర్థం. మరి రాహు డిసెంబర్ 7 నుంచి 5వ స్థానంలో వస్తే స్థానచలనం జరుగుతుందని అర్థం. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయని అర్థం. ఇల్లు మారచ్చు, వ్యాపారం మార్చచ్చు, వ్యాపార విస్తరణ చేయొచ్చు, ప్రమోషన్లు జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం లేదు. కానీ సంతానపరంగా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పటి నుంచి? డిసెంబర్ 7 నుంచి. పంచమ స్థానంలో సంతానం, వాళ్ళ డెవలప్మెంట్ ఎలాగా, వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు ఏమిటని పేరెంట్స్ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం, విద్యార్థులకు ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ పేరెంట్స్కి రాహు వల్ల ఏముందంటే పంచమ స్థానం రాహు వస్తే డిసెంబర్ 7 నుంచి సంతానపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, వాళ్ళ ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. మరి కేతు యొక్క ప్రభావం ఏంటి? కేతు వచ్చేటప్పటికల్లా ప్రజెంట్ వచ్చేటప్పుడు డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉన్న తర్వాత కర్కాటక రాశిలోకి వెనక్కి వెళ్ళిపోతాడు, రెట్రోగ్రేడ్ వక్రస్థితిలో ఉంటాడు.
ఈ డిసెంబర్ 7 నుంచి కేతు వెనక్కి వెళ్ళటం వల్ల కర్కాటక రాశిలో వెనక్కి వెళ్ళటం వల్ల బాగుంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, డిసెంబర్ 6 వరకు ఎలా ఉండబోతుంది కేతు యొక్క ఫలితం అంటే కొంత వివాదాలు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వాటిల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆర్గ్యుమెంట్స్ గొడవలు జరగకుండా చూసుకోవాలి, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ డిసెంబర్ 6 నుంచి ఇవన్నీ సమసిపోతాయి, ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం. అంటే డిసెంబర్ మాసంలో ఉన్న చివరి లాస్ట్ 23 డేస్, అప్పుడు దాదాపు రమారామి 24 డేస్, డిసెంబర్ 31 ఉంటుంది కాబట్టి ఆ టైం అనేది బాగుంటుంది. అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం, రైతులకి అనుకూలంగా ఉండటం, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. పిత్రార్జితం కూడా కలిసి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో రాహు కేతు యొక్క రిజల్ట్స్ ఇది. తర్వాత శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. శని జూలై 25 దగ్గర నుంచి మనకి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రస్థితిలో ఉంటాడు, మేన్ రాశిలోనే. దానివల్ల యొక్క ఫలితాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితం ఉంటుంది. అంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది, డెవలప్మెంట్స్ ఉంటారు. వక్రస్థితి అంటే ఏమిటంటే వెనక్కి వెళ్ళటం అని అర్థం. అంటే ప్రేక్షకులందరూ కూడా వక్రస్థితి అంటే ఏమిటి అని అర్థం కావట్లేదు చాలామందికి కూడా. రెండు గ్రహాలు అనేవి అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఒక గ్రహము యొక్క వేగాన్ని తగ్గడాన్నే భూమి మీద చూసే వాళ్ళకి వెనక్కి వెళ్తుందని అర్థం. అది వెనక్కి వెళ్ళటల్లా, దాని యొక్క వేగం తగ్గుతుంది అంతే, దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. అది గమనించాలి వీళ్ళు. అయితే శని యొక్క ప్రభావం వల్ల లాభాలు కలగటం ఒకటి, విదేశాలకు వెళ్ళటం ఒకటి, ధనధాన్య వృద్ధి, డెవలప్మెంట్స్ బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ పరంగా ప్రాబ్లం అనేది లేదు. ఏంటంటే కొద్దిగా డబ్బులు మటుకు ఒక 30% డబ్బులు ఖర్చు అవుతాయి వీళ్ళకి. అంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు. అంటే ఒక 10 రూపాయలు సంపాదిస్తే 7 రూపాయలు దాచుకుంటారు, 4 రూపాయలు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే ఓవరాల్గా వాళ్ళకి 65% బాగుందని అర్థం. నిజం చెప్పాలంటే 65% చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే శని యొక్క ప్రభావం బాగుంది. అలానే గురువు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే జూన్ 2వ తారీఖు నుంచి సహజంగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 వరకు. 31 తర్వాత సింహరాశిలో అతిచారంలో ఉంటారు. కర్కాటక రాశిలో ఉండగా లాభంలో ఉండగా బాగుంటుంది. ఎప్పటి వరకు జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం బాగా ఎక్కువ ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి గురుబలం తగ్గుతుంది. అక్టోబర్ 31 నుంచి కొంత డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఉంటాయి. డబ్బులు ఖర్చు అంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా చాలా బాగుంటుంది. అంటే గురుబలం అనేది బాగానే ఉంది, మిశ్రమైన ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఒక 30% మాత్రమే ఖర్చు చేస్తారు, కానీ 70% దాచుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 65% నుంచి 70% వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. గురుగారు, కన్యారాశి వాళ్ళు విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సంవత్సరం అంతా కూడా? కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. పరిహారంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటంతో పాటు చక్కగా గణపతి యొక్క ఆరాధన, కేతువుకు సంబంధించిన ప్రీతికరమైన ధాన్యం ఉలవలు దానం చేయటం ఒకటి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చాలా ఇంపార్టెంట్. అంటే విష్ణు ఆలయాలను సందర్శన చేయటం, అమ్మవారి యొక్క ఆలయాల్లో సందర్శన చేయటం చాలా మంచిది. దానివల్ల వాళ్ళకి ఉన్నదానికంటే కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆరాధన వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం అనేది ఇంకా మెరుగుపడాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ 2026 కన్యారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం.
గురుగారు చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందంటారు, ఎలా కలిసి వస్తుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఓం శుభంకర్యే నమః. కన్యారాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానము కూడా 3. ఈ యొక్క సంవత్సరంలో కన్యారాశి వారికి దశమ లాభ వ్యయములో గురుడు, షష్టమ స్థానములో రాహువు, సప్తమ స్థానములో శనేశ్వరుడు, వ్యయ లాభస్థానాలలో కేతువు సంచారంలో ఉన్నారు. సో వీటి యొక్క గోచార వృత్యా ప్రభావముల చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. వారు చాలా చక్కగా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలని కూడా వీళ్ళు చూస్తారు. అలాగే చాలా గుర్తింపుకు తగ్గ విధంగా ప్రాజెక్టులను కూడా వీళ్ళు చేయగలుగుతారు. ఇక నార్మల్ ఉద్యోగస్తుల్లో మనం చూసినట్లయితే కనుక కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఈ యొక్క ప్రథమార్థములు అంటే జనవరి నుంచి ఒక 6-7 మాసాల పాటు కోపంతోనే ఉద్యోగం నడిపేస్తారు. ఏదో ఒక రోజు ఏదో ఒక రకమైన టెన్షన్, కోపము అంటే అంతే, ఏదో వాడు చేయలేదనో, లేకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా కొంచెం బాధ్యతాపరమైనటువంటి వృత్తిలో ఉంటే, వారి కింద ఎవరైనా పనిచేస్తుంటే ఎవరూ చేయట్లేదు ఇక మనం చేయాల్సిందే అని అటు వాళ్ళని తిట్టలేక ఇటు వీళ్ళని అనలేక కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణంలో మనం చూడవచ్చు. అయినప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉద్యోగాన్ని నడిపిస్తారు. ఈ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వారు 35 నుంచి 45 వయసు మధ్యలో ఉన్నటువంటి వారికి షుగరు, హై బీపీ ఇటువంటి సమస్యలు కూడా ఉద్యోగపరంగా వస్తాయి. సో ఇక్కడ స్త్రీలు ఎవరైతే కనుక ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాల రీత్యా కానీ, వాళ్ళ యొక్క సాంసారిక రీత్యా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రథమార్థాన్ని వాళ్ళు కొంత లావిష్గానే గడిపేస్తారు. ఏదో రకంగా ఆల్టర్నేటివ్ చేసుకుంటూ ముందుకి వెనక్కి తోసుకుంటూ దాన్ని నడిపేస్తారు. కానీ పురుషులు ఈ యొక్క ప్రథమార్థంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మొదటి 6 మాసాలు మాత్రం కొంత ఏడిపించుకు తింటుంది ఉద్యోగంలో. ప్రెజర్ అంటారు కదా, చాలామంది అంటుంటారు కదా, జాబ్ ప్రెజర్ చాలా ఉంది. పైకి అలా కనబడరు కానీ మరి ఆ ప్రెజర్ ఏముంటుంది ఏంటి అంటే, ప్రాజెక్ట్ అండి మేము చెప్పాలి, పై అధికారులు తిడతారు, పాపం దాన్ని బయటికి చెప్పుకోలేరు, ఇటు ఇంటికి వచ్చి నవ్వుతూ ఉండాలి. టార్గెట్స్ అని కూడా ఉంటుంటాయి, టార్గెట్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఒత్తిడి అయితే కన్యారాశి వారికి కనబడుతుంది. వ్యాపారస్తులకి కూడా సదరు జరిగినటువంటి 2025 కంటే 26 చాలా బాగుండబోతోంది. అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులను చేస్తారు. కొత్త నిర్ణయాలని, చాలా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలనే వీళ్ళు తీసుకుంటారు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా మనము కొన్ని మీద శ్రద్ధలు పెట్టుకోవాలి. ఆ ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమిట్రా అంటే, మనం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. అప్పు ఇచ్చే దాంట్లో అయితే అసలు ఉండకూడదు, అప్పు తీసుకునే దాంట్లో ఉన్న తీర్చగలం. అప్పు అడగటానికి కూడా మనము భయముతోనో భక్తితోనో లేకపోతే మనకెందుకు రాని దూరంగానో ఉండాలి. పొర్రపాటున అప్పు అడిగామా తీర్చడం చాలా కష్టం. మన దగ్గర లేదు అని మనం అనకూడదు, తీర్చడం కష్టం, ఆ సమయానికి రాదు. అలాగే ఇచ్చామా తీర్చేవాడు మనకి దొరకటం కష్టం. సో అది కూడా మనకి ఇబ్బంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన సౌఖ్యాలు కూడా ఈ మార్చి తర్వాత వీళ్ళకి చాలా లాభిస్తాయి. విదేశాలకి కొంతమంది ఈ యొక్క ఉద్యోగస్తుల్లో కొంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వారు ఏదో చూడటానికి తిరగటానికి వెళ్ళి రావచ్చు. ఉద్యోగపరంగా విదేశాల్లో స్థిరపడాలనుకున్నటువంటి వారికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే గురుడు బాగున్నప్పటికీ శని లాభస్థానంలో లేకపోవడం చేత ఊరికి అటు ఇటు తిప్పి గ్రైండర్ లాగా చివరికి ఒక దగ్గర ఆపుతాడు.
మయ్యా అనుకునేటప్పుడు మళ్ళీ గ్రైండర్ చర్రని తిప్పుతుంది. అందుకని ఏంటంటే ఆ ప్రెజర్ బాగా ఉంటుంది. అన్నిట్లోనూ ఒత్తిడులు ఉన్నాయిలేండి, వాళ్ళు రేపట్లో చెప్పుకోకూడదు కదా, అన్ని వృత్తుల్లో ఒత్తిళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా తెలివితో వ్యవహరించడం మంచిది. అలాగే ఏదైతే కనుక కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ఫంక్షన్లు ఉంటాయో, వాటికి ముఖ్య అతిథులుగా పిలుస్తూ ఉంటారు. ఆ పెద్ద పెద్ద వారితో కూడా వీరికి చాలా గొప్ప పరిచయాలు ఉంటాయి. సో అందుకని కుటుంబ పరంగా కూడా ఆహ్లాదంగా గడుపుతారు. కొన్ని సందర్భాల యందు నలుగురు ముందు కూడా గొప్పవారిగా కనిపిస్తారండి. ఇప్పుడు 10 మంది ఉన్నారు అంటే నానా రాశుల వాళ్ళు 10 మంది ఉంటే కన్యా రాశి వాడిని మనం గుర్తుపట్టచ్చు. కొంచెం స్టైలిష్గా, కొంచెం కనిపించే విధంగా, నలుగురు చూసే విధంగా ఉంటాడు, ఆకర్షణీయంగా ఉంటాడు అని మనం అనుకో. అది ఎవరైనా స్త్రీ పురుషులైనా. తస్మాత్ కొంత ఇలా పడటం వల్ల, దృష్టి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్లో ఉంటారు. తర్వాత అనుకుంటారు ఏదో చిన్నపాటి రోగానికి కూడా భయభ్రాంతులు అవుతారు. ఏదో చిన్న జలుబు చేసినా కూడా భయభ్రాంతులు, చిన్న దగ్గు వచ్చినా కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే భూమి కొనుగోళ్ళు విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల యందు మాయాతీతమైనటువంటి వ్యక్తులు, మాయాతీతమైనటువంటి సందర్భాలు, అంటే అక్కడ ఏమీ జరిగి ఉండదు, కాకపోతే ఏదో జరిగిపోయిందేమో అని ఒక మాయ, ఆ భ్రాంతిలో ఒక 4-5 రోజులు, వారం రోజులు గడిపేస్తారు. భ్రాంతి. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అది భార్య మీద, భర్తకి, భర్త మీద ఏదైనా అనుమానం, తీరా చూస్తే అక్కడ ఏముండదు. ఏ అనుమానం ఉంటుందా బొంద? ఏముండదు. పిల్లల విషయంలో కూడా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. వారి యొక్క భవిష్యత్తు కోసమై వీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యపరంగా కూడా చింతన లేనటువంటి కొన్ని రోగాలు, అంటే పెద్దగా మనం చెప్పుకోకర్లేదు కానీ ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో మాత్రము సెప్టెంబర్ తరువాత తండ్రి గారి ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో వ్యక్తులకి సంబంధించి ఒక పురుషుల ఆరోగ్యం గురించి కన్యారాశి వారు ఎక్కువగా చింతించాల్సి వస్తుంది. కొంత మనసుని కురించి వేస్తుంది. పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, కోర్టు, అవన్నీ కూడా కొంచెం మంచి ఫలితాలనే ఇస్తాయి. ఇవన్నీ కూడా వీళ్ళకి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి కోర్టు వ్యవహారాలు. అవి జూన్, జూలై కల్లా కొంచెం మంచి ఫలితాలనే, లాభ ఫలితాలనే పొందుతారు. అలాగే వాక్కు కూడా పటుత్వం ఏర్పడుతుంది, మంచి పటుత్వం ఏర్పడుతుంది. వీరి దగ్గర రహస్యాలు దాగటం కష్టం. సో అందుకని మనం సీక్రెట్లు చెప్పడం, సీక్రెట్లు ఏమైనా చెప్పినా కూడా రహస్యాలు దాగవు. అలాగే వీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. పిల్లలకి కూడా కొంచెం మంచి భవిష్యత్తు ఉంటుంది, కానీ ఉన్నత చదువుల కోసం వీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా కఠినంగా చేయాలి. ఏదో నార్మల్గా ప్రయత్నం చేస్తే అవ్వదు. కొంత కఠినంగా వీరు చేసేటువంటి ప్రయత్నం వీరికి కొంత ఆదరణను కలిగిస్తుంది, ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. దైవబలం కూడా సకాలంలో లభిస్తుంది. లబ్ధి చేకూరేటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు, కొంచెం ఆధ్యాత్మికమైన చింతన, భయము, భక్తి ఎక్కువగా కలిగి ఉంటారు అన్నమాట. గురుగారు, మరి మొత్తం మీద ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం వారికి ప్రముఖంగా మనం చెప్పుకోవాలి అంటే కనుక ఎక్కువగా లాభం ఉన్నది అని అంటాం కంటే కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. వాళ్ళు అనుకుంటారు ఏదో కాంట్రాక్ట్లు కావాలి, అవి, దానికంటే కూడా మంచిగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అలాగే గుర్తింపు కూడా సెప్టెంబర్లో బాగా వస్తుంది వీళ్ళకి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మంచి గుర్తింపును కూడా వీళ్ళు పొందగలుగుతారు. అలాగే కొంత సహాయ దృక్పథతో కూడా ఉంటారు రాజకీయ నాయకులు. గురుగారు, ముఖ్యంగా అకస్మాత్తుగా ధనలాభం అని అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం, మనకే ఎక్కడైనా డబ్బు దొరకం, అట్లాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అకస్మాత్ ధనలాభం జరగచ్చేమో కానీ మనకి డబ్బు దొరకటం అనేది జరగదు. మంచి ప్రశ్నే, కానీ అలా డబ్బు దొరికితే అందరూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు కదమ్మా. డబ్బు దొరకదు. కాకపోతే ఏంటంటే కాకతాళీకంగా ఎక్కడో మనము ఎవరికో ఇచ్చింది మర్చిపోయి ఉంటాం, లేదు రాదు అనుకున్నది కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఈ యొక్క సంవత్సరం జూలై తర్వాత కొంచెం వీళ్ళకుంటాయి. అది కలిసి రావటం. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుందంటారో, ఎలాంటి పరిహారాలు చేయొచ్చు? వీళ్ళు హనుమంతుడిని ఆరాధన చేయడం మంచిది. హనుమంతుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ,
ఈ ఇద్దరిని చాలా చక్కగా ఆరాధన చేయటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడకూడదు, వ్యాయామం ఎక్కువ చేయాలి. అలాగే మధ్యవర్తిత్వం ఉండటము, మోసపోవటము, చెప్పుడు మాటలు నమ్మటము మానేయాలి. ఇవి 3 మానేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. 2026 ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. 2026 ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఏమన్నా స్పెసిఫిక్గా మంచి యోగాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే టఫ్ టైమే నడుస్తుందా ఈ సంవత్సరం? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ఒక్క మాటలో ఎట్లా చెప్పొస్తుంది బాబు మణికంఠ గారు. కనుక కన్యారాశి వారు అంటేనే ఒక 10 రకాల మనస్తత్వం, 10 రకాల మైండ్ సెట్ ఉంటుంది. వారికి ఒక మాటలో చెప్తే అయ్యో అనుకుంటారు. కనుక వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్దాం. ముఖ్యంగా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటారు ఓవరాల్ కొత్త సంవత్సరంలో? ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం డేంజర్ జోన్, మామూలు డేంజర్ జోన్ కాదు, అదిగా చెప్తా. అది ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అత్యంత అద్భుతంగా వెళ్ళబోతున్నది. ఇప్పుడు ఇక్కడ నుండి అమెరికా ప్రయాణం అనుకున్నాం. ఇక్కడ నుండి అమెరికా ప్రయాణం అయితే మధ్యలో దుబాయ్, ఓకే, అక్కడ ఫ్లైట్ చేంజ్ అవ్వడము ఉంటుంది చాలా మటుకు కొన్ని సందర్భాలలో. అట్లా ఇక్కడ నుంచి దుబాయ్ దాకా చాలా అత్యంత అద్భుతంగా వీరి ప్రయాణం ఉంటుంది. జనవరి నుండి మనకు జూన్ వరకు, ఎప్పుడైతే జూలై ఎంటర్ అవుతుందో ఆగస్ట్ ఇంకా అది ఫ్లైట్గా ఊగడము ఇలాంటి సందర్భాలు, లేదా సడన్ ల్యాండింగ్ అవ్వడమా, లేదా ఇలాంటివి జరుగుతాయా అనేటువంటి సిచ్యువేషన్స్ మనకు అనిపిస్తవి. భయాందోళనకు గురయ్యే సందర్భాలు ఉంటాయి. కానీ ఏం కాదు, ఆ భయాందోళనకు గురయ్యే సందర్భాలలో మరి ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరికి జరగదు అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఎప్పటికైనా చైత్రమాసము చక్కగా కూడా అప్పుడు చైత్రమాసం టు చైత్రమాసానికి ఉగాది పంచాంగ శ్రవణము, ఆ యొక్క ఉగాదికి సంబంధించినటువంటివి ఉంటుంది. ఈసారి మనకు పరాభవ నామ సంవత్సరము, విశ్వావసు నామ సంవత్సరము అయిపోయింది. పరాభవ నామ సంవత్సరము మనకు ఏప్రిల్లో మొదలు కాబోతున్నది ఈ యొక్క చైత్రమాసంతో. మరి పరాభావం అంటేనే ఏమిటి? అపజయాలు, చాలా మట్టుకు అపజయాలు. ప్రభుత్వాలు కొన్ని దిగిపోవడం కానీ, ప్రభుత్వాలలో వ్యతిరేక వాతావరణం రావడం కానీ, ప్రభుత్వములో ఉండేటువంటి వారికి తెలుగు రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎవరికైనా కూడా, అంటే తెలుగు రాష్ట్రాలంటే మనకు ఆంధ్ర తెలంగాణ లైక్ ఏదైనా, వీరికి చాలా మైనస్ వాతావరణం అయితే ఉంటుంది అక్కడ ఇక్కడ. అందులో వీరు అమలుపరిచినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తారు కదా ఆమోదాలు, ఆ మేనిఫెస్టోస్ యొక్క అమలుపరచక ఇబ్బందులు కానీ, లేదా కొన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ మెయిన్ క్యాండిడేట్స్ వారు వెళ్ళిపోవడం కానీ, పార్టీలో నుండి వారు రాజీనామా చేయడం కానీ, లేదా రాజీనామా చేసే విధంగా సంఘటనలు ఏర్పడడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక ఎవరైతే పా అక్షరంతో ఉండేటువంటి వారికి ఈ ఆగస్టు తర్వాత నుండి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. ఇన్ని రోజులు ఏ విషయం అయితే బయటపడద్దు అని సీక్రెట్గా దాచారో
ఆ విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నవి. పా అక్షరంతో ఉండేటువంటి పేరు కలిగినటువంటి వారు, అది పాకిస్తాన్ కానీ, ఒక మనిషి పవన్ కావచ్చును, లేదా ఒక ఎవరైనా పాక్షరం పావని కావచ్చును, లేదా ఇలాంటి పేర్లతో కలిగినటువంటి ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి పెను సంచలనాలు ఏర్పడబోతూ ఉన్నవి. రెండో చాప్టర్ 2. చాప్టర్ 1 వచ్చేసి జనవరి టు జూన్, జూలై నుంచి డిసెంబర్ చాప్టర్ 2. ఈ చాప్టర్ 2లో తీవ్రమైనటువంటి మనకు అదేమిటి వ్యతిరేక ధోరణి ఉండడము, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేసి అలసిపోయి ఉన్నారో, ఒకవేళ ఈ 2026 ఈ జూన్ జూలై లోపు సెట్ అయితే సంతోషం, ఇది దాటితే ఇబ్బంది. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఉన్నది. ఈ కంపెనీపై ఎవడో కేసు వేయడం కానీ, కోర్టుకు తిరగడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, వారిని కలవడం కానీ, ఏదో రకంగా వాహన ప్రమాదాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరగడం కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇలాంటివి కొన్ని జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అది రెండో చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నెంబర్ 1లో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు, కొత్త ఆఫర్లు రావడము, నూతన వ్యాపారాలు మొదలుపెట్టడము, నూతన వ్యాపారాలు మొదలుపెట్టే సందర్భంలో మనకు లోన్ రావడము, అదేవిధంగా మనకు ఎవరైనా అద్భుతమైనటువంటి మనిషి దొరకడము, లేదా ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది, ఆ అమ్మాయితో మనము ఒక ఇల్లీగల్ ఎఫైర్లో ఉన్నాము, అది కాస్త ఈ 2026లో బయటపడడము, మీ భార్య కనుక్కోవడము, భార్యకు తెలవడం కావచ్చును, విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కావచ్చును, భార్యాభర్తలలో డైవర్స్ కూడా ఇచ్చేటువంటి దాఖలాలు ఉంటాయి కొంతమంది కొన్ని సందర్భాలలో. ఇక సంతానము కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో వారి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ లక్ష్మీ స్థానాలు అనేటువంటి ఉంటవి, అవి కనుక ఆ అధిపతులు కానీ వాటిపై ఏమైనా దృష్టి ఉన్నా, శుభగ్రహాల దృష్టి ఉన్నా కూడా ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నవి. ఇక ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో, నూతన పెట్టుబడులు కానీ నూతన వ్యాపారాలు కానీ మొదలుపెట్టే క్రమంలో 1కి 2 సార్లు మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్త. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు, ఒకవేళ వివాహానికి వెళుతూ ఉన్న ఆ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ వ్యక్తిగత చార్ట్ను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? వాళ్ళ నుంచి ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా చెప్పే కదా, 2026లో మనకు ఈ యొక్క ఆగస్టు నుండి విపరీతమైనటువంటి నరఘోష, నర సంబంధిత చెడు దృష్టి మాత్రం ఉంటుంది. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పులు కూడా ఇప్పుడు బయటపడుతుంది. అసలు ఏంటిది అనేటువంటిది. సో ఉన్న ప్రదేశం నుంచి ప్లేస్ మారితే కనుక ఏమైనా కలిసి వస్తుందా? ఇప్పుడు వరకు ఒక ఇంట్లో ఉన్నాము, ఇక మీదటైనా వేరే ఊరు వెళ్ళి ఏమన్నా చేసుకుంటే అభివృద్ధి వస్తుందని ఎవరన్నా చెప్తే కనుక ఆ నిర్ణయం కరెక్టేనంటారా? ఎక్కడికి మారినా మళ్ళీ ప్లేస్ చేంజ్ చేయడమే ఉంటుంది. ఒక తిరుగుతూనే ఉంటారు. రాబోయే 2-2.5 సంవత్సరాలలో ఒక 2-3 చోట్లకు కానీ లేదా 4-5 చోట్లకు కానీ బదిలీలు అయ్యే ఛాన్సెస్ ఉంటవి. నచ్చని ప్రదేశంలోకి వెళ్ళడము, వాస్తు లేని ఇంటికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం లేదని తెలుసుకోవడము చాలా అసలు, లేదా ఆ ఇంటి ఓనర్లతో ఇబ్బందులు రావడము, మీరు అసలు వాటర్ ఏమి యూజ్ చేస్తున్నారని వాటర్ రిలేటెడ్ గొడవలు జరగవచ్చును, అదేవిధంగా కరెంటు రిలేటెడ్ ఇబ్బందులు జరగవచ్చును. డైరెక్ట్గా అంటారు, మీరు ఖాళీ అయ్యండి వచ్చే నెల, మా ఇంటి నుండి ఏం అవసరం లేదని చెప్పి అటువంటి మాటలు వినడము, ఇలాంటివి కూడా కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటవి ఈ రాబోయే రోజులలో.
ఉద్యోగరీత్యా మార్పులు, అదేవిధంగా ఉండే నివాసరీత్యా మార్పులు, అదేవిధంగా మీ తండ్రి గారికి కొంత ఆరోగ్య సమస్యలు రావడము, అదేవిధంగా కొంత తల్లి యొక్క ఆరోగ్యము ఇబ్బందికరంగా మారడము, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే దాఖలాలు ఉన్నవి. సో ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదో చేస్తున్నాము, శాలరీ అలాగే ఉంది, మా కెరీర్లో పెద్దగా ప్రమోషన్ లేదు, ఇది ఉంచాలా లేదంటే వేరేదేమన్నా మారాలన్న సందిగ్ధంలో ఉంటారు. సో బ్రేక్ పాయింట్ ఏమైనా వస్తుందా, ఇయర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు? వీరికి మొదటి 6 నెలల లోపు ఉంటుంది. మొదటి 6 నెలల లోపు, జనవరి టు జూన్ జూలై లోపు. ఎప్పుడైతే జూన్ జూలై దాటుతుందో కొంత వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అయితే తప్పవు. ఓవరాల్గా వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంచుకుంటే బాగుంటుంది అంటారు? అంటే కొత్త పరిచయాలు అయినప్పుడు నలుగురితో మాట్లాడే తీరు కావచ్చు, వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు, వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళ వల్ల నష్టాలు కలిగించే సందర్భాలు అని వస్తాయి అంటారా? ఏది ఏమైనప్పటికీ 2026 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నమ్మక ద్రోహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఎవరిని నమ్మాల్సినటువంటి పని లేదు. ఎవరితో ఎంత ఉండాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇది జ్ఞానం. ఇది తెలుసుకొని మనము ఉండడం ద్వారా ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా రెమెడీస్ ఏదన్నా తెలియజేస్తారు ఓవరాల్గా పర్టికులర్? 1,00,000 రెమెడీలు ఉన్నాయి. 1,00,000 రెమెడీలు ఉన్నప్పుడు మనకు సంబంధించి మన జాతకరీత్యా మనం జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని మనకంటూ ఒక మంచి రోజు, ఒక మంచి తేదీ, అంటే లక్కీ నెంబర్, లక్కీ డే అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనము అనుసంధానంగా చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా 100లో 90% ఏ ఇబ్బంది ఉండదు, జాతకాన్ని పక్కన పెడితే. మరి అలాంటిది లేదు అనుకున్నప్పుడు మీకు తాంబూల ప్రశ్న రూపకంగా మనం చూసి చెప్పుదాం, మీకు ఏంటిది లక్కీ నెంబర్ ఏమిటి అనేటువంటిది. దాన్ని బట్టి ముందుకు వెళితే అద్భుతంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని నడిచే అటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని ఆ రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కుజుని దశ ఉంది, కుజుడు నీచలో ఉన్నాడు, మనకి పగడ ఉంగరం పెడితే ఇంకా అప్పులపాలవుతాడు. మరి ఏం చేయాలి? అప్పుడు తన కుజుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, ఆ లగ్నం ఏమిటి, అగ్నితత్వమా, వాయుతత్వంలో ఉన్నాడా, జలతత్వంలో ఉన్నాడా, అది మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. కన్యారాశి వారికి వాస్తవానికి కూడా లక్ష్మీదేవి ఆరాధన వీరికి అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో కన్సీవ్ అయినా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు గర్భరక్ష స్తోత్రాన్ని చదువుకోవడము విశేషాన్ని తెచ్చిపెడుతుంది. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.